హలో గాయ్స్, ఉల్వకట్టు చేసేద్దామా? చేసేద్దాం. అయితే మేమైతే ఉల్వకట్టు అంటాం అండ్ కొంతమంది ఉల్లొచ్చారు అని కూడా అంటారు. అండ్ మీరేమంటారు కామెంట్ చేసేయండి. ప్రాసెస్ అయితే ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని పోపు కావాల్సినవన్నీ వేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అండ్ పోపు కావాల్సినవంటి జీలకర్ర ఆవాలు ఆమెకు చెప్పడానికి రాకాల చెప్పింది గాయస్. నాకొచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం టర్మరిక్ పౌడర్ని వేసుకొని ఒక 1 minute వరకు మిక్స్ చేసేయాలి. వెంటనే వేరేవేమీ వేయకూడదు, ఎందుకంటే అదే స్మెల్ వచ్చేస్తుంది మొత్తం. అండ్ నెక్స్ట్ కొన్ని టమాటాలు వేసుకోవాలి. కొన్ని కాదు గాయస్, 2 tomatoes వేసాము. అది కొన్ని అంటే సమ్ అమౌంట్ ఆఫ్ అని. ఓకే ఫైన్. మేమైతే 2 tomatoes వేసుకున్నాం, కొన్ని వేసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా అవుతుంది కాబట్టి మేము ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఉప్పు కారం వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి మేమైతే ధనియా పౌడర్ ఉంటుంది కదా, ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఎప్పుడైనా. మీరు కూడా ఇంట్లోది యూస్ చేయండి, హెల్త్కి కూడా మంచిది. ఇన్ని చెప్పి ఆమె ఒక క్లిప్ మిస్ చేసింది గైస్, అది మీరు కమెంట్ చేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ అంటే మెయినే. ఓకే, మీరు కమెంట్ చేయండి. క్లిప్ మిస్ అయింది, బట్ మేమైతే వేసేసాం దాన్ని. సో ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి చింతపండు రసం ఉంటుంది కదా, సో అది కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మేము ఉల్వకట్టు అనేది మేము వేరే ప్రాసెస్లో చేస్తాం యాక్చువల్లీ. అండ్ మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే మనకి ఉల్వలు ఉంటాయి కదా, వాటిని బాగా వేయించేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేస్తామన్నమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 3 to 4 స్పూన్స్ని వాటర్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటాం అనమాట. అండ్ చింతపులుసు వేసుకున్న తర్వాత దీంట్లోకి మేము వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. వాటర్ కూడా యాడ్ చేసుకొని అది కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత మనకి బాయిల్ అయ్యే టైంకి మేమైతే బాయిల్ అయ్యేటప్పుడు ఉల్వకట్టుది మనం ఇప్పటిదాకా మా అక్క ప్రాసెస్ చెప్పింది, దాన్ని కొంచెం తీసుకొని వాటర్లో కొంచెం మిక్స్ చేసేసుకొని కలిపేసాం చారులో. అండ్ ఇది కొంచెం థిక్నెస్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము ఎత్తే ప్రాసెస్లో చేస్తాం, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు ఇదే నచ్చుద్ది పక్క, ఎందుకంటే మనం పొడిలాగా వేస్తాం కాబట్టి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఉల్వలది ఫ్లేవరే వస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా మేమైతే కొత్తిమీర వేసుకొని ప్లేటింగ్ చేసేసుకొని తినేసాం. అండ్ చాలా బాగుంది. అండ్ నీకు నచ్చిందా? నాకు మస్తు నచ్చింది. ఓకే, మీరు కూడా ట్రై చేసి మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మా చెల్లికి అయితే బాగా నచ్చింది. అండ్ ఇది మేము వచ్చేసి నిన్న ప్రిపేర్ చేసాం. అండ్ దాంట్లోకి కాంబినేషన్గా